టుడేకి స్వాగతం. ఆ మధ్య నా చిన్నతనంలో ఒక ప్రైవేట్ పాఠశాలలో 100% 10th క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించారని పాంప్లెట్ ఏసుకుంటే, మేము ఆ స్కూల్ దగ్గరకెళ్ళి ఎంక్వైరీ చేసాం. 100% అంటే ఎంతమంది పిల్లలు రాశారు? ఎంతమంది పిల్లలు పాస్ అయ్యారు? అని చెప్పేసి అడిగాం. ఇద్దరు పిల్లలు రాశారు సార్ మా దగ్గర. ఒకడు సెకండ్ క్లాస్‌లో పాస్ అయ్యాడు. ఒకడు థర్డ్ క్లాస్‌లో పాస్ అయ్యాడన్నారు. మరి ఇద్దరికిద్దరు పాస్ అయ్యారు గదా! 100% వచ్చినట్టే గదా! అని చెప్పారు. అట్లా ఉందండి. ఈ రోజున ఇండియా టుడే సర్వే చేసింది. చంద్రబాబు నాయుడు గారికి దేశంలోనే మంచి పెర్ఫార్మన్స్ చూపిస్తున్నటువంటి ముఖ్యమంత్రుల్లో 5వ స్థానంలో నిలిచారంట. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి కొత్తలో 2019లోనే 3వ స్థానంలో నిలిస్తే ఈ పత్రికలు ఎక్కడా రాయలా. సరే ఈ రోజున 5వ స్థానంలో నిలిచిన దానికి అనతి కాలంలోనే కేవలం 2 నెలల కాలంలోనే 5వ స్థానంలో నిలిచారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చాలా ఘనంగా వార్తలు రాశారు ఈ పత్రికల వాళ్ళు. అయితే వాస్తవాల్లోకెళ్తే పర్సంటేజ్‌ని తీయాల. ఇందాక మనం చెప్పుకున్నాం ఇద్దరు పిల్లలంటే ఇద్దరికిద్దరు పాస్ అవ్వగానే ఇద్దరిలో కూడా మెరిట్ మార్క్స్ ఎవరికి రాలా. ఒకడికి సెకండ్ క్లాస్, ఒకడికి థర్డ్ క్లాస్ వచ్చింది. అట్లాగే ఇప్పుడు ఈయనకొచ్చిన మార్కులేంటి, ఈయనకొచ్చిన పర్సంటేజ్ ఏంటి ఒకసారి గాని తీసుకుంటే, దేశంలో మంచి పెర్ఫార్మన్స్ చూపిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా మొట్టమొదటి స్థానంలో నిలిచినటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. అతనికి 33% మంది అతనికి అనుకూలంగా ఓటు వేశారు. అంటే 33% మందితోటి ఆయన నంబర్ 1 స్థానంలో నిలిచాడు. తర్వాత రెండో స్థానంలో ఉన్నటువంటి కేజ్రీవాల్‌కి 14%. అంటే మొదటి స్థానానికి, రెండో స్థానానికి ఎంత తేడా ఉందో చూడండి. 14%. తర్వాత మూడో స్థానంలో మమతా బెనర్జీ గారున్నారు. ఆవిడకి 9%. నాలుగో స్థానంలో మన పొరుగునే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారున్నారు. ఆయనకి 4.7% ఓట్లొచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి ఓట్ల శాతం వచ్చేసి కేవలం 4.6. అంటే ఆ విషయాన్ని మాత్రం బయట పెట్టరు. ఎందుకంటే మనము జాకీలు పెట్టి లేపుతున్నాం కదా, క్రేన్లు పెట్టి జాకీలు పెట్టి. చంద్రబాబు నాయుడు గారంటే ఒక అసాధారణమైనటువంటి వ్యక్తి అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అదృష్టం కొద్దీ దొరికినటువంటి నాయకుడని మనం చెప్తా ఉన్నాం కదా. చెప్పేటటువంటి వ్యక్తి యొక్క ఉన్నటువంటి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ సింగిల్ డిజిట్ లో ఉంటే, అది కూడా 5 కన్నా తక్కువలో ఉంటే చూపిస్తే బాగోదు కదా. అందుకని అక్కడ మాత్రం జాగ్రత్త పడతాయి ఈ పచ్చ ఛానల్. ఇక్కడ మరొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, ప్రాంతీయంగా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారని చెప్పేసి ఎంతమంది కోరుకుంటున్నారు. ఇదే విధంగా ఇండియా టుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా సర్వే చేసింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని 56% మంది కోరుకున్నారు. అంతకుముందు ఎన్నికల్లో ఆయనకి 51% మంది ఓట్లు వేశారు. 50% మంది ఓట్లు వేశారు. 56% మంది ఆయన ముఖ్యమంత్రిగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారని చెప్పారు. దాంతో ఆయన 3వ స్థానంలోకి వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, కూటమికి ఇచ్చినటువంటి ఓట్లు 55% అని చెప్పుకుంటున్నారు. వాస్తవం కూడా 55% వాళ్ళకి వచ్చినాయి. 40% జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాయి. కాంగ్రెస్, ఇండిపెండెంట్స్ ఇతరులకు కలిపి మిగతా 5% వచ్చినాయి. అది నిజమే. ఒక 7-8% ఓటింగ్ అటు ఇటు అయితే ఇప్పుడు కూడా ప్రభుత్వం మారిపోయేటటువంటి పరిస్థితి ఉంది. సరే దాని విషయాన్ని పక్కన పెడితే 55% ఓట్లను గెలుచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో 100% 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 100
ఆయనకు వచ్చినటువంటి ఆదరణ ఎంతంటే 44% మాత్రమే. 44%. అంటే ఆయనకున్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ 55 నుంచి ఎంతకు పడిపోయింది? 44కి పడిపోయింది. అంటే దీని అర్థం ఏంటి? ఆయనకు మొన్న 55 రావడానికి కారణం కూటమిలో వాళ్ళ భాగస్థులైనటువంటి జనసేన, భారతీయ జనతా పార్టీల ఓటింగ్ యాడ్ అవ్వబట్టి. ఈ రోజున ఈ పోలింగ్ లో ఆ జనసేన, భారతీయ జనతా పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఓట్లు వెయ్యలేదు. చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఓట్లు వెయ్యలేదు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఏడీఆర్ కానీ, ఓట్ ఫర్ డెమోక్రసీ కానీ, ఇలాంటి సంస్థలన్నీ కూడా పోలైనటువంటి ఓట్లు వేరు, లెక్కించినటువంటి ఓట్లు వేరు. పోలైన ఓట్ల కన్నా 12.54% ఓట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లెక్కించడం జరిగింది అని ఏడీఆర్ సంస్థ, ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు దానిని వాళ్ళ ఆధారాలతో సహా వివరిస్తే అది తప్పు అని ఎన్నికల కమిషన్ ఇంతవరకు చెప్పరా. ఏ స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయి ఎన్నికల కమిషన్ కానీ, జాతీయ ఎన్నికల కమిషన్ కానీ, లేకపోతే కూటమి నేతలు కానీ ఇవన్నీ తప్పుడు లెక్కలని ఎవరు వచ్చి ఖండించలేదు. కాబట్టి ఆ ఫ్లేవర్ అలాగే కొనసాగుతుంది. 12.54% ఓట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదనంగా లెక్కించి మాత్రమే కూటమి గెలిచింది అనేటటువంటి అభిప్రాయం కొనసాగుతా ఉంది. అంటే ఆ 12% కూడా తీసేస్తే ఎక్కడున్నారు చంద్రబాబు నాయుడు గారు అని మనం తీసేయటం కాదు, ఉన్న విషయాన్ని మాట్లాడుకుంటున్నాం. తర్వాత ఇక్కడ మరొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, ఇండియా టుడేలో వచ్చినాయి ఏంటంటే 5వ స్థానంలోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారంటే ఆయన ఎలా వచ్చాడని చెప్పేసి నేను ఆ పత్రికను తెప్పించుకొని చూసిన తర్వాత వీడియో చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు 55%తో ఓట్లతో అధికారంలోకి వచ్చి ఈ రోజున 44% ఆదరణ మాత్రమే పొందారు. అంటే 11% ఆయనకు వచ్చినటువంటి ఆదరణ డౌన్ అయిపోయింది. అది బీజేపీ వాళ్ళు వేశారా, జనసేన వాళ్ళు వేయలేదా అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే, ఏది ఏమైనా సరే అతని పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది అతను అభిమానించేటటువంటి వ్యక్తుల సంఖ్య 11%కి డౌన్ అయింది. అదే సమయంలో ఇది ఆగస్టులో చేసినటువంటి సర్వే. ఇది మనందరికీ తెలిసిందే. ఎన్నికలు చివరి అంకం కూడా మనకి మే నెలలో పూర్తయిపోయింది. జూన్ 4 కౌంటింగ్ జరిగింది. ఆగస్టులో చేసినటువంటి మే నెలలో వరకు జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి ఓట్లు, భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి ఓట్లు ఒకసారి కానీ చూస్తే, భారతీయ జనతా పార్టీ ఆ రోజున దేశవ్యాప్తంగా 32.8% ఓట్లు సాధించింది. 32.8. ఈ రోజున ఆగస్టులో వాళ్ళు 32.8 నుంచి 38%కి పెరిగారు. అంటే ఇప్పటికిప్పుడు కానీ ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీకి సొంతంగా 240 స్థానాలు అప్పుడు వచ్చినాయి. ఇప్పుడు 244 వస్తాయట. అదే కాంగ్రెస్ పార్టీకి ఇండివిజువల్ గా కాంగ్రెస్ పార్టీకి 21% ఓట్లు వచ్చాయి. 99 సీట్లు, సంఖ్యాపరంగా 99 సీట్లు వచ్చాయి. వాళ్ళకి ఇప్పటికిప్పుడు కానీ ఎన్నికలు జరిగితే మరో 7 స్థానాలు పెరుగుతాయి. ఏంటంటే 106. అదేవిధంగా ఓటింగ్ పర్సంటేజ్ 21 నుంచి 25.4కి పెరిగింది. అంటే దీని అర్థం ఏంటి? ఇతర పార్టీలు ఎన్నికల్లో సాధించినటువంటి ఓట్ల కన్నా, సాధించినటువంటి పెర్ఫార్మెన్స్ కన్నా ఎక్కువగా పుంజుకుంటే, జాతీయ పార్టీలైనటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పుంజుకుంటే
అదే సమయంలో జరిగినటువంటి సర్వేలో చంద్రబాబు నాయుడు గారు డౌన్ ఫాల్ అయ్యారు. మరి ఆయన 55% కాస్త 60% ఎక్కడికో చేరాలి కదా! భారతీయ జనతా పార్టీ 32%, 38% పెరిగినప్పుడు, కాంగ్రెస్ పార్టీ 21%, 25% 25% పెరిగినప్పుడు, మరి ఈ కూటమి ప్రభుత్వానికి వచ్చినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ కూడా 55 పోయి 60% పెరగాలి కదా! 55 పోయి 44కి వచ్చింది. 44కు రావటం కాదు. గ్రామీణ ప్రాంతాల్లోకెళితే ఎందుకంటే నిన్ననే గ్రామ సభల్లో అటు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు జరుపుతున్నటువంటి గ్రామ సభల్లో మీడియాలో వస్తున్నటువంటి వార్తలు వేరు. అక్కడ ప్రత్యక్షంగా జరిగినటువంటి సమాచారం వేరు. ఏమిటి వీళ్ళు ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాల గురించి మాట్లాడకుండా పూర్తిగా ఎస్కేప్ అవుతున్నారు. వాటి గురించి చెప్పట్లేదు. అమ్మఒడి సమయం అయిపోయింది వేయలేదు. రైతు భరోసా సమయం అయిపోయింది వేయలేదు. ఏ విషయం కూడా చెప్పట్లేదు. అదేమంటే కొత్త అంశాలు చెప్తా ఉన్నారు. మరలా రేపో మాపో ఎన్నికలు జరుగుతున్నట్టుగా కొత్త వాగ్దానాలు చెప్తా ఉన్నారు. పల్లెల్లో అయితే 3 సెంట్లలో ఇల్లు ఇస్తాం, నగరాల్లో అయితే 2 సెంట్లలో ఇల్లు కట్టించి మేమే ఇస్తాం, అవసరం అనుకుంటే కట్టించిస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అవసరం లేకుండా పట్టాలు ఇచ్చారా? అవసరం అనుకుంటే కట్టించి ఇవ్వటం ఏంటి అనేటటువంటి చర్చ జరుగుతా ఉంది. అంటే పల్లెల్లోకి వెళితే గ్రాఫ్ ఇంకా దారుణంగా పడిపోయిందని చెప్పడం నా ఉద్దేశం. మరి ఇలాంటి వాస్తవాలను మరుగుపరిచి కేవలం 2 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే 5వ స్థానంలో నిలిచారు అని చెప్పడం అనేది అంతకు మించినటువంటి భావ దారిద్ర్యం మరొకటి లేదు. ప్రజలను తప్పుదారి పట్టించటంలో అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా ఒక వర్గం మీడియా అదే పని చేస్తా ఉంటది అనటానికి ఇదే తార్కాణం. ఉన్న నిజాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఇండియా టుడే ఏ విధమైన సర్వే ఇచ్చింది. ఆ సర్వేలో చంద్రబాబు నాయుడు గారి పార్టీకి గతంలో వచ్చినటువంటి ఓట్లు 55 కాస్త 44కి ఎలా తగ్గిపోయింది, లేదా 5వ శాతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ 4.6% మాత్రమేనన్న వాస్తవాలు కూడా చెబితే ప్రజలు పర్వాలేదు అనుకుంటారు. కానీ అసలు నిజాన్ని మూసేసి మరి లేని దానికి ఉన్నట్టుగా డప్పేస్తేనే ప్రజలకి అసహ్యం పడుతుంది ఇటువంటి మీడియా మీద అనేది చెప్పడం నా ఉద్దేశం. నమస్తే.